నిన్న మా ఇంట్లో చిన్న ఫంక్షన్ ఉండి మామిడికాయలతో ఇలా తురుము పచ్చడి పెట్టానండి. మా ఫ్యామిలీ మెంబర్స్‌కి, ఫ్రెండ్స్‌కి అందరికీ చాలా చాలా బాగా నచ్చిందనమాట. చాలా సింపుల్ పచ్చడనమాట. దీనికోసం 2 మామిడికాయలని చెక్కు తీసేసి సన్నగా తురిమేసి పెట్టుకోవాలనమాట. ఇలా తురిమేసి పెట్టుకున్న తర్వాత దీనిలో పావు కప్పు ఉప్పు, ఫుల్ కప్ నిండా కారం, 1 స్పూన్ నిండా మెంతిపిండి వేసేసి ఇవన్నీ బాగా కలిపేసిన తర్వాత దీనిలో పోపేసేసుకోవాలన్నమాట. స్టవ్ మీద కొంచెం ప్యాన్ పెట్టుకుని గ్రౌండ్‌నట్ ఆయిల్ అయితే చాలా చాలా బాగుంటాయి పచ్చళ్ళు. దీనిలో పోపు దినుసులన్నీ మన ఇష్టం అనమాట. శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, ఇంగువ, వెల్లుల్లి రెబ్బలు ఇలా సన్నగా కట్ చేసి వేసుకుంటే పుల్ల పుల్లగా ఊరి చాలా బాగుంటాయి అనమాట. కొంచెం కరివేపాకు, ఇంగువ కూడా వేసేసి ఈ పోపు అంతా బాగా చల్లారిన తర్వాత ఈ పచ్చళ్ళలో కలిపిస్తే ఇది మన పెద్ద పచ్చళ్ళు పెట్టేలోపు 1-2 నెలలు నిల్వ ఉంటుందన్నమాట. ఇది అన్నంలోకి, అన్ని రకాల టిఫిన్స్లోకి సూపర్గా ఉంటుందండి. మామిడికాయల సీజన్ వచ్చేసింది కాబట్టి ఇలా సింపుల్ పచ్చళ్ళు కూడా ట్రై చేస్తూ ఉండాలి. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.